హలో మై మ్యాథ్ నింజాస్. సో ఈ వీడియోలో గ్రేడ్ 9th లో ఉన్న సర్కిల్స్ అన్ని థియరమ్స్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది ఎంటైర్ చాప్టర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయో కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మీకు బాగా అర్థం అయిపోతుంది, రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద సెషన్. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అకాడమిక్ వీడియోస్, మీ ఎగ్జామ్స్ రిలేటెడ్ మోటివేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఫన్ వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి, రోజు వస్తున్నాయి. సో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. మ్యామ్ మాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి సర్కిల్స్ది అంటే నేను ఆల్రెడీ చేసేసాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో అన్ని థియరమ్స్ విత్ ప్రూఫ్ చేసేసుకున్నాము. సో ఒక్కసారి ఈ వీడియోస్ చెక్అవుట్ చేసుకోండి. దిస్ ఇస్ పార్ట్ 1, దిస్ ఇస్ పార్ట్ 2 అండ్ దిస్ ఇస్ పార్ట్ 3. సో 3 పార్ట్స్ నేను ఆల్రెడీ చేసేసాను. లైవ్ సెక్షన్లో ఇంకా వీడియోస్ సెక్షన్లో చెక్ చేసుకోండి, రైట్? పార్ట్ 1, పార్ట్ 2 అయితే నేను లైవ్ చేశాను, లైవ్ వీడియోస్ చేశాను. ఇదేమో నేను రికార్డ్ చేసి మీకు వీడియో సెక్షన్లో కనిపిస్తుంది. ఆల్ రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ థియరం. ఫస్ట్ థియరం మనం ఏం నేర్చుకున్నాం? ఇఫ్ 2 arcs of a circle or of a congruent circle are congruent, then their corresponding chords are equal to each other. రెండు సర్కిల్స్ కాంగ్రువెంట్ అని మనం ఎప్పుడు అంటాము? when they have the same radius, అంతే కదా? when they have the same radius. సో అలా రెండు సర్కిల్స్ కాంగ్రువెంట్ ఉన్నప్పుడు ఒకవేళ వాటికి ఆర్క్స్ కూడా కాంగ్రువెంట్ అవుతే, ఈ ఆర్క్ పీక్యూ ఇస్ కాంగ్రువెంట్ టు ఆర్క్ ఆర్ఎస్ అంటే ఆ రెండు ఆర్క్స్ని ఒకటి పైన ఒకటి పెడితే సేమ్గా ఉండాలి. అలా అయినప్పుడు ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో పీక్యూ అండ్ ఆర్ఎస్ అవి కూడా ఈక్వల్గా ఉంటాయి లెంత్ మీద అని అంటున్నారు. నెక్స్ట్ థియరంలో ఏం నేర్చుకున్నాము? ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ అ సర్కిల్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. అంటే ఏంటి? ఒక సర్కిల్లో మనం ఏవైనా రెండు కార్డ్స్ తీసుకొని ఇఫ్ ద లెంత్ ఆఫ్ బోత్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అవుతే ఆ రెండు కార్డ్స్ అట్ ద సెంటర్ ఒక యాంగిల్ సబ్టెండ్ చేస్తున్నాయా? ఇక్కడి నుంచి ఒక క్యూ నుంచి ఓ వరకు, ఓ నుంచి పి వరకు ఇలా జాయిన్ చేసుకుంటే యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. సో వాళ్ళు ఏమంటున్నారు? అలా రెండు ఈక్వల్ కార్డ్స్ ఉన్నప్పుడు ది యాంగిల్ దట్ దే ఆర్ సబ్టెండింగ్ అట్ ద సెంటర్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు ఈచ్ అదర్. అంటే యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓఎస్. ఎప్పుడు? ఇఫ్ the chords are of equal length, then the angle that they subtend at the center are also equal in measure. Dan tarvata the line joining the center of a circle to the midpoint of the chord is perpendicular to the chord antunar. Ante enti? The line joining the center of the circle, ikkada center of the circle em teeskunnam manam? Oh, so line joining the center of the circle to the midpoint of the chord is perpendicular to the chord అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ chord ఏంటి మనది? your chord here is PQ. సెంటర్ ఏంటి? my center is O. సో O నుంచి నేను Mని పర్పెండిక్యులర్, ఈ OM ఏదైతే నేను జాయిన్ చేస్తున్నానో దట్ OM is perpendicular to PQ అని అంటున్నారు. ఈ OM ఏంటి? OM is the line segment joining the center to the midpoint. What is the midpoint? Midpoint of PQ ఏంటి ఇక్కడ? Midpoint of PQ is M. సో వాళ్ళు ఏమంటున్నారు? when you have a chord PQ with the midpoint M, then the line joining from the center, that is OM, is perpendicular to the chord PQ అంటున్నారు. The line joining from the center of the circle to the midpoint of the chord is perpendicular to the chord. That is what this theorem is saying. Next, if two chords AB and AC of a circle are equal, then the center of the circle lies on the on the angle bisector of angle BAC. చాలా మంది ఈ యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. యాంగిల్ బైసెక్టర్ అంటే the line which divides the angle into two equal parts. Line which divides the angle into two equal parts.
దీన్ని మనం యాంగిల్ బైసెక్టర్ అంటున్నాం. ఈ లైన్ కనిపిస్తుందా మీకు ఏడి అని? దిస్ లైన్ ఇస్ ది యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ బిఏసి. అంటే ఇట్ ఈస్ డివైడింగ్ ది యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. అయితే ఈ లైన్, ఈ యాంగిల్ బైసెక్టర్ ఏదైతే ఉందో ఇట్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నారు. అంటే ఇక్కడి నుంచో వెళ్ళకుండా ఇట్ పాసెస్ ఎగ్జాక్ట్లీ విత్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని అంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి? ఇట్ డివైడ్స్ ది యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ అన్నమాట. ఓకే, O is the center of the circle and AD is your angle bisector of angle BAC. అంటే ఏంటి? AD divides angle BAC into 2 equal parts and AD passes through the center of the circle, okay, which is O. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం, అంతే. ఆల్ రైట్, నెక్స్ట్, if two circles intersect in 2 points, prove that the line through the centers is perpendicular bisector of common chord. Perpendicular bisector అంటే ఏంటి? A line which divides another line into 2 equal parts. ఇది బైసెక్టర్ అన్నప్పుడు ఎప్పుడైనా it divides the line into 2 equal parts and makes an angle of 90 degrees. అది perpendicular, makes an angle of 90 degrees. అంటే ఏంటి? ఇట్ ఇస్ ఆ రెండు లైన్స్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో అట్ దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 90 degrees చేసి ఒక లైన్ ఇంకో లైన్ని బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ ఆ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇప్పుడు సర్కిల్స్లో ఎలా రిలేట్ చేశారు? ఇప్పుడు 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ఏ ఇంకా బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ చిన్న సర్కిల్ది సెంటర్ ఏమో ఓ, ఈ పెద్ద సర్కిల్ది సెంటర్ ఏమో ఓ డాష్. ఈ ఓ ఇంకా ఓ డాష్ని జాయిన్ చేసినప్పుడు, ఓకే, అండ్ ఈ ఏ ఇంకా ఏబిని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ద లైన్ త్రూ ద సెంటర్స్, అంటే ఇది ఓ డాష్ ఈస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఇక్కడ కామన్ కార్డ్ ఏంటి? కామన్ కార్డ్ ఆఫ్ ద 2 సర్కిల్స్ ఏంటి? దట్ ఈస్ ఏబి ఈస్ ద కామన్ కార్డ్. ఈ ఓ డాష్ ఈస్ ద లైన్ through the centers of the circle. Line through the centers enti? Line through the centers. Line through the centers enti ikkada? O dash. So ee O dash edaithe undo is a perpendicular bisector of AB antunnaru. What is this O dash? It is a perpendicular bisector of AB అని అంటున్నారు. ఓకే, అంటే దిస్ ఓ డాష్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees at M and also AM is equal to MB. ఎందుకు? పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా. సో ఇట్ ఈస్ డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్ AB, డివైడింగ్ ద కార్డ్ AB into 2 equal parts. అంతే. నెక్స్ట్, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ అ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. అంటే ఈ రెండు, ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్లో మనకి కార్డ్స్ ఏంటి? వాట్ ఆర్ ద కార్డ్స్? ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 points ఆన్ ద సర్కిల్. అంతేనా? అంటే ఈ ఏబి ఈజ్ అ కార్డ్ అండ్ యువర్ సిడి ఈజ్ ద కార్డ్. సో వాళ్ళు ఏమంటున్నారు? ఈ 2 కార్డ్స్ ఈక్వల్ అయినప్పుడు, వెన్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి, దట్ ఇంప్లైస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏబి టు ద సెంటర్, from center to AB is equal to perpendicular distance from center to CD. అంటే ఆ OL ఏదైతే ఉందో ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు AB. ఓకే, మనం ఇక్కడ సైడ్కి రాసుకుందాం. వాళ్ళు ఏమి ఇచ్చారు? OL ఏంటి? OL is the perpendicular from O to AB.
ఓకే, అలానే OM is perpendicular to CD. So if AB is equal to CD, that implies OL is equal to OM. అంటే the perpendicular distances are also equal to each other. అంతే, అదే కదా ఈక్విడిస్టెంట్ అయినప్పుడు. ఈ రెండు లెంత్స్ ఈక్వల్ అంటే O నుంచి ఇది ఎంత డిస్టెన్స్ ఉందో O నుంచి ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ అ సర్కిల్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. ఈక్వల్ కార్డ్స్ అయినప్పుడే దే ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. ఆల్రైట్, ఇప్పుడు రెండు ఈక్వల్ కార్డ్స్ లేనప్పుడు ఏంటి కథ? ఇప్పుడు AB ఇంకా CD ఉంది. ఓకే, హియర్ లెట్ us సే ఇఫ్ AB is greater than CD. వాళ్ళు ఏమంటున్నారు? ఆఫ్ ఎనీ టూ కార్డ్స్ ఆఫ్ ద సర్కిల్ show that one which is longer is nearer to the center. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము? ఈ కార్డ్ AB ఏదైతే ఉందో ఇట్ ఈస్ లాంగర్ దాన్ CD అని అంటున్నాం. సో ఇఫ్ AB is greater than CD, then AB, the distance of AB, ఒక్క నిమిషం, the distance of AB from the center is less than distance of CD from the center అని అంటున్నారు. From the center అంటే ఏంటి? if AB is greater than CD, if AB is greater than CD, that implies our OL is less than OM. ఇది ఈ థియరం చెప్తుంది. ఎప్పుడైతే కార్డ్ పెద్దగా ఉంటుందో అప్పుడు దాని డిస్టెన్స్ సెంటర్ నుంచి తక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఆల్ రైట్, నెక్స్ట్ థియరంలో ఏమంటున్నారు? Any angle subtended by a minor arc in the alternate segment is acute, and any angle subtended by major arc in the alternate segment is obtuse. ఇక్కడ చాలా మంది ఈ అక్యూట్ ఆర్క్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి మీకు ఈజీగా అర్థం చేయించేటట్టు చూస్తాను. చూడండి, ఇప్పుడు మైనర్ ఆర్క్ అంటే ఏంటి? ఈ PSQ ఏదైతే ఉందో అది మన మైనర్ ఆర్క్. ఫస్ట్ మనం మైనర్ ఆర్క్ అంటే ఏంటో రాసుకుందాం. వాట్ ఈజ్ యువర్ మైనర్ ఆర్క్? యువర్ PSQ ఈజ్ యువర్ మైనర్ ఆర్క్. ఓకే, మేజర్ ఆర్క్ ఏంటి మన దగ్గర? వాట్ ఈస్ ద మేజర్ ఆర్క్? యువర్ మేజర్ ఆర్క్ ఈజ్ PRQ ఈజ్ యువర్ మేజర్ ఆర్క్. అయిపోయిందా? ఇప్పుడు మైనర్ ఆర్క్ అంటే ఇది. దీనికి ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏమవుతుంది? ద మైనర్ ఆర్క్కి ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏమవుతుంది? దట్ విల్ బి ది మేజర్ ఆర్క్. మేజర్ ఆర్క్ అంటే ఏంటి? మేజర్ సెగ్మెంట్ alternate segment to minor arc is major segment. మేజర్ సెగ్మెంట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ మేజర్ సెగ్మెంట్ ఇస్ PRQ ఏదైతే ఉందో దీన్ని మనం మేజర్ సెగ్మెంట్ అంటాం. అంటే ఆ మేజర్ సెగ్మెంట్లో ఏదైతే ఆ యాంగిల్ ఫామ్ అయిందో అది అక్యూట్ అవుతుంది అని అంటున్నారు. అంటే దట్ ఇంప్లైస్ యాంగిల్ PRQ ఈజ్ లెస్ దాన్ 90 degrees అంటున్నారు. మైనర్ ఆర్క్లో ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఇస్ మేజర్ సెగ్మెంట్. ఆ మేజర్ సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అక్యూట్ అవుతాయి అని అంటున్నారు. ఇప్పుడు మేజర్ సెగ్మెంట్లో ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏంటి? మైనర్ సెగ్మెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఉల్టా ఉంటుంది ఎప్పుడైనా. మేజర్ ఆర్కి మైనర్ సెగ్మెంట్ వస్తుంది యాజ్ అన్ ఆల్టర్నేట్ సెగ్మెంట్. మైనర్ ఆర్కి యాజ్ అన్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ మైనర్ సెగ్మెంట్ ఏంటి ఇక్కడ? యువర్ మైనర్ సెగ్మెంట్ హియర్ ఇస్ PSQ ఏదైతే ఉందో అది మన మైనర్ సెగ్మెంట్.
అయితే ఏమంటున్నారు, మైనర్ సెగ్మెంట్లో ఫామ్ అయిన యాంగిల్ పిఎస్క్యూ ఈజ్ ఆల్వేస్ అన్ ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటున్నారు. అంటే ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees అని అంటున్నారు. సో ఈ ఫ్లో చార్ట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ మొత్తం థియరం గుర్తుంటుంది. An angle subtended by a minor arc in its alternate segment is acute. An angle subtended by major arc in its alternate segment is obtuse. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈజీయా? చల్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ థియరం. If a line segment joining 2 points subtends equal angles at 2 other points lying on the same side of the line segment, then the 4 points are concyclic and lie on the same circle అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేయాలి in which all these points are lying on that circle. నేను ఏదో రఫ్గా డ్రా చేశాను కానీ చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఈ PQ will become the chord of the circle. ఓకే, ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ పైననే 2 యాంగిల్స్ ఉన్నాయి, దిస్ అండ్ దిస్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. ఇఫ్ అ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points subtends equal angles at 2 other points lying on the same side, then ఈ PQRS ఏవైతే ఉందో they are concyclic అంటున్నారు. When do you say that points are concyclic? Concyclic points అని ఎప్పుడు అంటాం? when the points lie on the circle అయినప్పుడు they are called as concyclic points. ఆల్ రైట్, దాంట్లో ఫస్ట్ థియరం ఏంటి? ఇప్పుడు ABCD చూస్తున్నారా, దీన్ని మనం కాన్సైక్లిక్ అని అంటాం, కాన్సైక్లిక్ పాయింట్స్ అని అంటాం. ఎందుకు? బికాజ్ ఆల్ ద 4 points ఆర్ లైయింగ్ ఆన్ ద సర్కిల్ కాబట్టి. నా ఇక్కడ కాన్సైక్లిక్ అయినప్పుడు దీన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అని పిలుస్తాం. సైక్లిక్ ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ లైయింగ్ ఆన్ ద సర్కిల్. క్వాడ్రిలాటరల్ ఎందుకు? ఇట్ హ్యాస్ 4 sides కాబట్టి. ఇట్స్ అ పాలిగన్ విత్ 4 sides. దీంట్లో ఏమంటున్నారు, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ C చేస్తే 180 degree వస్తుంది, యాంగిల్ B ప్లస్ యాంగిల్ D చేస్తే 180 degree వస్తుంది. ఆర్ సప్లిమెంటరీ అంటే ఏంటి? దే యాడ్ అప్ టు 180 degrees. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ కాన్సైక్లిక్ క్వాడ్రిలాటరల్ యాడ్ అప్ టు 180 degree. దాని తర్వాత if one side of a concyclic quadrilateral is produced, అంటే ఈ ABCD మన కాన్సైక్లిక్ క్వాడ్రిలాటరల్ కదా. సో ఈ ABని నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ ఫామ్ అవుతుందా? దెన్ ది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది ఏంటా ఎక్స్టీరియర్ యాంగిల్? ఇక్కడ ది ఎక్స్టీరియర్ యాంగిల్ హియర్ is angle CBE. So the exterior angle is equal to the interior opposite angle. అంటే ఇది ఇంటీరియర్ ఆపోజిట్. ఇప్పుడు ఈ యాంగిల్ పక్కనే ఉన్న యాంగిల్ కాకుండా, ఇది కాకుండా, దీని పక్కనే అడ్జసెంట్ యాంగిల్ కాకుండా, దీని పైన ఏదైతే ఉందో దిస్ ఇస్ ది యాంగిల్. సో దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ విచ్ ఇస్ ADC అంటున్నారు. ఇది ఎప్పుడు అవుతుంది? ఏ కండిషన్స్లో ఇది సాటిస్ఫై అవుతుంది? ఇఫ్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఇస్ ప్రొడ్యూస్డ్, అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. దాని తర్వాత వచ్చేది సైక్లిక్ ట్రెపీజియం. ట్రెపీజియం అంటే ఏంటి? వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, cyclic trapezium is isosceles and its diagonals are equal. Cyclic trapezium అయినప్పుడు అంటే ఒక quadrilateral trapezium అయినప్పుడు inside a circle, then it is an isosceles trapezium. అంటే first of all trapezium అంటే ఏంటి? one pair of opposite sides are parallel to each other. Isosceles trapezium అంటే ఏంటి? ఏవైతే నాన్ ప్యారలల్ సైడ్స్ ఉన్నాయో, sides which are not parallel అంటే ఏంటి? ఈ AD ఇంకా BC ఆ రెండు ఈక్వల్ అంటున్నారు. ఇంకా డయాగనల్స్ కూడా ఈక్వల్ అని అంటున్నారు. ఎప్పుడవుతుంది?
when it is a cyclic trapezium. Then it is an isosceles trapezium where the non-parallel sides are equal. ఈ AD ఇంకా BC ఏంటి? Non-parallel sides. Non-parallel sides అంటే sides which are not parallel to each other. ఇంకో కండిషన్ ఏంటి? ఆ డయాగనల్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈక్వల్ టు ఈచ్ అదర్ అంటున్నారు. సో దాట్ ఈస్ అవర్ నెక్స్ట్ థియరమ్. ఇప్పుడు తొందరగా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈ మొత్తం చాప్టర్లో డిస్కస్ చేసామో అవి చూసుకుందాం. ఫస్ట్, a collection of all the points in a plane which is at a fixed distance from a fixed point is called as a circle. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ కట్ చేసుకొని మనం ఇట్లా గీసుకుంటూ వెళ్తే మనకు ఒక సర్కిల్ వస్తుంది అని అంటున్నారు. ఆల్ రైట్, దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ అ సర్కిల్. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి? దాన్ని సెంటర్ అనుకుంటాం, ఫిక్స్డ్ డిస్టెన్స్ని రేడియస్ అనుకుంటాం. ఇలాంటి చిన్నవి మన MCQలోకి రావచ్చు. నెక్స్ట్, a line segment joining any 2 points on the circle is called as a chord. ఒక సర్కిల్ తీసుకొని దీన్ని సెంటర్ అనుకొని ఎనీ 2 పాయింట్స్ని నేను జాయిన్ చేస్తే ఈ AB ఏమవుతుంది? AB is called as the chord of the circle. The longest chord is which also passes through the center called as the diameter. ఇప్పుడు నేను ఒక కార్డ్ తీసుకున్నాను అనుకో, A నుంచి ఒక కార్డ్ ఇలా వేసుకుంటే C అనుకుందాం. సో AC is the longest chord. కార్డ్ ఎందుకు అయింది? ఎందుకంటే ఇట్ ఈస్ జాయినింగ్ ఎనీ 2 points on the circle కాబట్టి. Now it is the longest chord called as the diameter. Diameter ఎందుకు? It is passing through the center కాబట్టి. Circles with same radii are called as congruent circles. రెండు సర్కిల్స్ కాంగ్రువెంట్ అంటే ఏంటి? ఒకటి మీద ఒకటి పెట్టినప్పుడు సరిగ్గా కూర్చోవాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? when they have the same radii. Circles with same center and different radii are called as concentric circles. Same center, different radii. సెంటర్ సేమే ఉంటుంది కానీ రేడియస్లు వేరేగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. ఓకే, diameter of a circle divides the circle into 2 semicircles. A part between any 2 points of the circle is called as an arc. ఒక సర్కిల్ తీసుకొని ఈ పాయింట్ మధ్యలో ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్క్ అని అంటాం. ది ఏరియా ఎన్క్లోజ్డ్ బై అ chord and an arc is called as a segment. If the arc is minor, then the segment is minor segment. If the arc is major, then it is called as major segment. అలానే ఒక సర్కిల్లో ఇలా తీసుకుంటే ఈ చిన్న పోర్షన్ ఏదైతే ఉందో అది మైనర్ సెగ్మెంట్ అవుతుంది, ఈ పెద్ద పోర్షన్ ఏదైతే ఉందో అది మేజర్ సెగ్మెంట్ అవుతుంది. The area enclosed by an arc and 2 radii, the end points of the arc with the center is called as a sector. ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రేడియస్. సో దిస్ పార్ట్ దట్ వీ హ్యావ్ పిజ్జా స్లైస్ లాగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోమన్నా. పిజ్జా స్లైస్ లాగా ఉంటుంది మన సెక్టర్. నెక్స్ట్, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ అ సర్కిల్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. ఇది ఒక థియరం చూసుకున్నాం. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి? ఇట్లా ఒక మైనర్ సెగ్మెంట్లో మన దగ్గర ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఇలా ఉందనుకోండి, ఈ యాంగిల్ ఆర్ ఆన్ ద సేమ్ సెగ్మెంట్ కదా. సో దే ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. అంటే ఒక సెమీ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ ఇది సెంటర్ O అనుకొని ఇక్కడ ఎలాంటి యాంగిల్ డ్రా చేసినా ఈ యాంగిల్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది అని అంటున్నారు. If the angles subtended by 2 chords at the center are equal, then the chords are congruent. ఇది మనం థియరం నేర్చుకున్నాం. ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ అని. అంటే ఏంటి? రెండు ఈక్వల్ కార్డ్స్ ఉన్నప్పుడు ఆ రెండు యాంగిల్ ఏదైతే చేస్తుందో సెంటర్కి ఆ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అని మనం కనుక్కున్నాం. అదర్వైజ్ కూడా అది ట్రూ. ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ కార్డ్స్ కూడా ఈక్వల్ ఇన్ లెంత్ అవుతుంది అని. నెక్స్ట్, the perpendicular from the center of the circle to the chord bisects the chord and the converse is also true. ఇది ఒక థియరం చూసుకున్నాం. There is exactly one circle passing through 3 non-collinear points.
Circle passing through the vertices of the triangle is called as circumcircle. ఒక సర్కిల్ తీసుకొని ఇఫ్ ఇట్ ఇస్ పాసింగ్ త్రూ ద 3 vertices of the triangle అంటే ఆ సర్కిల్ని మనం సర్కమ్ అని అంటాం. Equal chords are at equal distance from the center of a circle. Conversely, chords at an equidistant from the center are equal in length. ఇది కూడా ఒక థియరం చూసుకున్నాం. Angle subtended by an arc at the center of the circle is twice the angle subtended at any point of the circle. దీని మీనింగ్ ఏంటి అంటే ఒక సర్కిల్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ అనుకుందాం. ఓకే, ఇది సెంటర్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటున్నా, ర్యాండమ్ యాంగిల్. దీన్ని ABC అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, యాంగిల్ AOC is twice the angle ABC, or your angle ABC is half of the angle AOC. So the angle subtended by an arc at the center is twice the angle subtended at any other part of the circle అని అంటున్నారు. Next, if the angle subtended by an arc at a point on the remaining part of the circle is 90, then the arc is a semicircle. It's the same as the other one. సెమీసర్కిల్లో 90 degrees ఉంటుంది అని నేర్చుకున్నామా. ఇది ఇఫ్ ది యాంగిల్ సబ్టెండెడ్ బై 2 chords, ఇది కాదు, ఇది ది యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఇస్ రైట్ యాంగిల్ అంటున్నాం కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ అది రైట్ యాంగిల్ అయి ఉంటే దెన్ వీ హ్యావ్ ఎ సెమీ సర్కిల్ అని అంటున్నారు. ఇఫ్ అ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 points subtends same angle at 2 other points lying on the same side of the line segment, then the 4 points lie on the circle. చెప్పాను కదా, ఇది ఒక లైన్ సెగ్మెంట్ తీసుకొని దీని మీద అట్లా 2 యాంగిల్స్ గీసుకుంటే ఈ PQRS ఏవైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ R is equal to S, ఇంకా ఈ PQRS లై ఆన్ ద సేమ్ సర్కిల్ అని అంటున్నారు. ఓకే, దెన్ ద పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ సప్లిమెంటరీ. ఒక సర్కిల్ లోపల మనం క్వాడ్రిలాటరల్ ఎప్పుడైతే తీసుకుంటామో దాని ఆపోజిట్ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు the angle value, the total value is 180 degree అని అంటున్నారు. సో బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, చాలా మంది ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. మీరు ఎలాంటి అప్డేట్ కూడా ఈ ఛానల్ మీద వచ్చేది మీరు మర్చిపోరు, రైట్? సో ఇంకోటి ఏంటంటే మా ఛానల్కి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. యూ విల్ బీ హ్యావింగ్ అ ప్లేలిస్ట్ సెక్షన్. దాంట్లో గ్రేడ్ 9th, గ్రేడ్ 10thవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సోషల్ సైన్స్ అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వైటీ షార్ట్స్లో వెరీ ఫనీ అండ్ ఇన్ఫర్మేటివ్ షార్ట్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత వీడియోస్ సెక్షన్లోకి వెళ్ళి చూసుకుంటే అన్ని మోటివేషన్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్, అకాడమిక్ ఫన్ వీడియోస్ అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి. 5 cool things to do after class, డ్యూరింగ్ హాలిడేస్. 3 monthsలో మనం మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, 3 months స్ట్రాటజీ కూడా నేను చేశాను ఒక వీడియో. అంటే 3 monthsలో మనం మొత్తం సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవచ్చో ఆ స్ట్రాటజీ చేశాను. ఇంకా ఆ వీడియో చూడలేదు అంటే చూసుకోండి. ఆల్ రైట్, సో ఇలాంటి ఎన్నో అమేజింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కనిపిస్తాయి. సో వీడియోస్ సెక్షన్లో, లైవ్ సెక్షన్లో, ప్లేలిస్ట్ సెక్షన్లో చెక్ చేస్తూ ఉండండి. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ఉందా, సబ్స్క్రైబ్ బటన్, అది ఇంకా కొట్టలేదు అంటే తొందరగా కొట్టేసేయండి. ఆల్సో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో రాసేస్తే నేను అక్కడి నుంచి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాను. ఇంకోటి, ఎలాంటి వీడియో కింద మీరు వెళ్ళి చూసుకున్నా, ఓకే, యూ టేక్ ఎనీ ఆఫ్ మై వీడియోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. దాంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో జాయిన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అని కూడా ఉంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేసేస్తే ఇట్ విల్ టేక్ యూ టు అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడి నుంచి మీరు అన్ని డైలీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు ఏ క్లాస్ ఉంది, ఎప్పుడు ఏ క్లాస్ తీసుకుంటున్నారో అవన్నీ అప్డేట్స్ మీకు దొరికిపోతాయి అన్నమాట. ఆల్ రైట్, సో డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసేసేయచ్చు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మన కోసం ఒక తెలుగు ఛానల్ వచ్చింది ఫర్ గ్రేడ్ 8, 9th and 10th అని చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఆల్ రైట్, దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ signing off. See you, keep smiling.